హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్లాట్ వచ్చేసరికి కార్నర్లో ఉంటుందండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ 18 months ఓల్డ్ మాత్రమే ఉంటుంది. దీంట్లో వుడ్ వర్క్ చేయించుకున్నారు, ఫాల్ సీలింగ్ చేయించుకున్నారండి ఓనర్స్. చాలా మంచిగా చేయించుకున్నారు, కానీ వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నారు. అందుకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు. ఇక్కడ మీకు ఏదైతే చూపించామో ఇది కెమెరా అండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మణికొండ అల్కాపూర్లో ఉంటుంది. అల్కాపూర్ మెయిన్ రోడ్కే ఈ అపార్ట్మెంట్ ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ ముందు 100 feet రోడ్ ఉంటుంది, పక్కనే రత్నాదీప్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఫ్లాట్లో టోటల్గా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి. డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది, హాల్ సపరేట్ ఉంటుంది. చాలా మంచిగా చేయించుకున్నారు ఈ ఫ్లాట్. మీరు వన్స్ విజిట్ అయ్యి చూడొచ్చు, చాలా బాగుంటుందండి దగ్గర నుంచి చూస్తే ఈ ఫ్లాట్. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ 18 months ఓల్డ్ మాత్రమే ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తోనే ఉంటుందండి. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1566 SFTతోనే ఉంటుంది. ఈ ఫ్లాట్ పర్మిషన్ వచ్చేసి HMD పర్మిషన్తోనే ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ నుంచైనా 80% వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ ఫ్లాట్ పైన ఓనర్స్కి చాలా అర్జెంట్ ఉందండి, అందుకే ఈ ఫ్లాట్ అనేది సేల్ చేసేస్తున్నారు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 1156 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారండి. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 floors బిల్డింగ్ ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి 4 flats ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 16 flats వరకు ఉంటాయండి. మన ఫ్లాట్ వచ్చేసి 4th floorలో ఉంటుంది. మన ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్ ఉంటుందండి. లాస్ట్ ఫ్లోర్ వచ్చేసి 5th floor వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది హాల్. డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఈ హాల్లో ఇటువైపు విండో ఉంటుందండి. డైనింగ్ ఏరియా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయండి, ప్లస్ బాల్కనీ కూడా ఉంటుంది. బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ ఫ్లాట్కి. మన ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 47.66 square yards వరకు అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వస్తుందండి. ఇది రోడ్ పైన ఉంటుంది, మెయిన్ రోడ్ కానుకొనే మన అపార్ట్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా చాలా బాగుంటుంది. కిచెన్ కూడా సపరేట్ ఉంటుందండి. ఇటువైపు ఏమో ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. ఇటువైపు ఏమో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, టీవీ యూనిట్. ఇటువైపు ఏమో ఇది వార్డ్రోబ్స్. వుడ్ కూడా చాలా క్వాలిటీగా వాడారండి వీళ్ళు, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఏదైతే వుడ్ వర్క్ చేయించారో. ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయండి. టోటల్ ఈ ఫ్లాట్కి 3 washrooms ఉంటాయండి. 2 ఏమో అటాచ్డ్ ఉంటాయి, ఒకటేమో కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇంకో బెడ్రూమ్కి ఏమో బాల్కనీ ఉంటుంది. 2 bedroomsకి ఏమో అటాచ్ వాష్రూమ్స్ ఉంటాయండి. ఒక బెడ్రూమ్కి ఏమో బాల్కనీ ఉంటుంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఎంటర్ అయ్యాము. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుందండి. 6 chairsతో ఉన్న డైనింగ్ టేబుల్ ఉందండి ఈ డైనింగ్ ఏరియాలో. ఇటువైపు ఏమో కాకరీ యూనిట్. ఇది కాకరీ యూనిట్ కూడా చాలా మంచిగా చేయించారు. ఇదేమో హ్యాండ్ వాష్. వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఈ ఫ్లాట్ అనేది అర్జెంట్గా సేల్ చేసేస్తున్నారండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇటువైపు ఏమో కిచెన్ ఉంటుంది. ఈ ఫ్లాట్తో పాటు ఇస్తున్న ఐటమ్స్ వచ్చేసి సోఫా సెట్, బెడ్స్ ఇవి వదిలేస్తున్నారండి. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఈ ఫ్లాట్తో పాటు ఏమేమి ఇస్తున్నారో డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాము. ఇప్పుడు మనం ఎంటర్ అయినా ఇదేమో కిచెన్ అండి. పక్కన యూటిలిటీ ఏరియా ఉంటుంది, కిచెన్ పక్కన వాష్ ఏరియా. ఇదేమో యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా. వాష్ ఏరియాలో కూడా టోటల్గా గ్రిల్ వర్క్ చేయించారు.
ఇది డైనింగ్ ఏరియా. ఈ ఫ్లాట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజారా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుందండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, విజిటర్స్ కార్ పార్కింగ్ ఉంటుంది. మనం ఏదైతే చూస్తున్నామో ఇది పూజా యూనిట్ అండి. ఇది బాల్కనీ, బెడ్రూమ్కి ఉన్న బాల్కనీ అండి. ఇది బెడ్రూమ్. పూజా యూనిట్ మీరు కావాలంటే వేరే దగ్గర కూడా మూవ్ చేయవచ్చండి. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి ఏమో అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఈ ఫ్లాట్లో ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. మీరు డే టైంలో విజిట్ చేయండి, చాలా వెంటిలేషన్ ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్. వీళ్ళేమో స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు. అసలు ఈ వాష్రూమ్ వాడతలేరండి వీళ్ళు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు అనేది కనుక్కోవచ్చు. ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.